మార్కాపురం పట్టణంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు వారి బృందంతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అందులో భాగంగా నాగులవరం రోడ్లోని ఐస్ క్రీమ్ గోడౌన్ ని తనిఖీ నిర్వహించి వారి వద్ద ఉన్న ఐస్ క్రీమ్స్ కి బ్యాచ్ కోడ్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ లేవని నిర్ధారించి శాంపిల్స్ కలెక్ట్ చేసి ల్యాబ్ కి పంపిస్తున్నట్లు తెలియజేశారు. అమ్ముతున్నారా? నేను తీసుకున్నా, నేను స్వతహాగా తీసుకున్నాను. నేను చూస్తే చెప్తుంటే ఎంఆర్పీ కంటే ఎక్కువ అమ్ముతుంటే నేను తీసుకున్నాను. నేను జామ చోట ఎంఆర్పీ పైన. నా పేరు బి నరసింహ, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, ప్రకాశం డిస్ట్రిక్ట్. ఈరోజు ఒక ఐస్ క్రీమ్స్ మీద మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేదనేసి మనకు ఒక కంప్లైంట్ రావడం జరిగింది. దాని ప్రకారం మనం ఈరోజు మార్కాపురంలో ఈ నాగవరం రోడ్లో ఉన్న అమ్మా మిల్క్ డైరీ ప్రొడక్ట్స్ దీనికి వచ్చాము. ఇందులో అన్నీ మనకి ఏ ప్రోడక్ట్కి సంబంధించి కూడా విజయవాడ నుంచి వస్తున్నాయి ఈ ఐస్ క్రీమ్స్. వీటి మీద మనకి మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, బ్యాచ్ నెంబర్ అనేటివి ఎక్కడ ముద్రించట్లేదు. అందువల్ల వీటి క్వాలిటీ ఒకసారి చెక్ చేసి వీళ్ళ మీద ఈ కంపెనీకి ఇక్కడికి సప్లై చేసే వాళ్ళ మీద కూడా మనం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మనం బేస్డ్ ఆన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని మనం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇన్స్పెక్టర్ లీగల్ మెట్రాలజీ మార్కాపురం. ఈ స్పెషల్ రేటు మన ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ద్వారా స్పెషల్ రేటులో భాగంగా ఇక్కడ మిల్క్ ప్రొడక్ట్స్ మీద తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీలో వీళ్ళు అమ్మేటువంటి ఐస్ క్యాండీ పైన మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేదు, అలాగే కస్టమర్ కేర్ అడ్రస్ కూడా పూర్తిగా లేదు అని గమనించాము. దానిపైన కేసు నమోదు చేశాము. అలాగే ఇక్కడ ఉండేటువంటి తూనిక పరికరం ఏదైతే ఎలక్ట్రానిక్ కాటా ఉందో ఇది కూడా అన్స్టాంప్ అని గమనించి దాని మీద కూడా కేసు రాయడం జరిగింది.